Daily. Taste the Daily. ఇక ఆంధ్రప్రదేశ్లో అక్రమ మద్యంపై ప్రమాణం చేసేందుకు కాణిపాకం వినాయకుడి గుడికి రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్లో నాసిరకపు మద్యం తయారు చేసి ఇష్టారాజ్యంగా దోచుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆగ్రహించారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ మద్యం పరిణామాలపై గత 10 రోజులుగా వైసీపీ రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు రామ్ ప్రసాద్ రెడ్డి. ఇక వైసీపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నాసిరకం మద్యం తయారు చేసే విధానాన్ని కనిపెట్టింది వైసీపీ నాయకులేనని, కావాలని కూటమి ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మాకు క్లియర్ చిట్ ఇచ్చింది కోర్టు అని చెప్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎక్కడ మీకు క్లియర్ చిట్ ఇచ్చారు? న్యాయపరమైన లొసుకులను అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు బెయిల్ పైన బయట తిరుగుతా ఉన్నారు. కేవలం కండిషన్ బెయిల్ మీద మీరు బయటకు వచ్చి ఈ రోజు మా ప్రభుత్వం పైన మా పైన నిందలు వేస్తా ఉన్నారు. మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. మొన్న ములకల చెరువులో జరిగిన ఘటన గురించి నేను ఒకటే చెప్తున్నా. ఈ ప్రాంతవాసిగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక పెద్ద స్క్రీన్ పైన మా ముఖ్యమంత్రి గారి పైన, ఆ తర్వాత మా యువ నాయకుల పైన, మంత్రిగా ఉన్న నా పైన మాట్లాడడం జరిగింది. నేను ఛాలెంజ్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, రండి ఇక్కడే మన కాణిపాకం వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తాం. ఈ అక్రమ మద్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో భాగస్వామ్యం అయితే ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటాడు. మీరు తప్పులు చేసి మీ తప్పులు కప్పుపుచ్చుకునేదానికి మీ మీద జరుగుతున్న బ్యాడ్ ప్రాపగాండా ఏదైతే ఉందో దాన్ని వేమార్చే విధంగా ఈ రోజు మా పైన జరుగుతా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఏ రోజైనా ఏ విషయంలోనైనా చిన్న వెంట్రుకంతా మా పార్టీ నాయకులైతేనే మాకు సంబంధించిన వారు తప్పు చేశారని తెలిస్తే మా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు. అదే విధంగా నిన్న జరిగిన ఘటనలలో కూడా రాష్ట్ర ఎక్సైజ్ చట్ట పరిధిలోకి ఎవరు తప్పు చేసినా వాళ్ళని తీసుకొని వచ్చి